గుర్తుపెట్టిన హన్న ఆ టైంలో అక్కడున్న షెలోహిములో కానీ అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు గుర్తుపెట్టుకుని హన్న కాదు గొట్రాలు. ఎవరు తెలిసింది? హన్న కాదు. అక్కడున్న పరిస్థితులు గొట్రాల పరిస్థితులు అయిపోయినాయి. మనుషులు సరిగా లేరు అక్కడ, పరిస్థితులు సరిగా లేవు అక్కడ. దేవుని మందిరంలో దేవుని సేవకులు సరిగా లేరు అక్కడ. దేవుని సేవకులు దేవుని సేవ చేసే వారు కూడా సరిగా లేరు. ఆమె ఆ తల్లిదంతా చూసింది. అబ్బా లేక లేక నాకు బిడ్డనిచ్చావు, నా కొరకు పెంచుకుంటాను, నా కొరకు పెద్దవని చేస్తారు. రేపు పొద్దున బాగా చదివిస్తే ఒక జాబ్ వస్తే నేను బాగా కార్ల మీద తిడగలను, లేకపోతే టీవీల ముందెట్టుకుని చదవండి అయ్యి చూసి చక్కగా విలాసాలుగా సుఖంగా ఉండాలంటే నా బిడ్డ బాగా చదివించి ఒక స్థానంలో పెడితే రేపు పొద్దున అందరికంటే ఒక టాప్ బిల్డింగ్ కట్టి చక్కగా ఉండొచ్చు. ఈ ప్లానింగ్ లేవండి ఆమెకి. ఈ ప్లానింగ్ లోకంలో ఉన్న వాళ్ళకు ఉంటాయి, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన ఏమిటో తెలుసా? వాళ్ళు పైకి చూస్తారు. అంతగా పరమార్థం ఉంది మన జీవితం పట్ల. వాళ్ళకి పైకి చూస్తారు. పైకి చూసినప్పుడు దేవుడు కనపడతాడు. దేవుడు కనపడినప్పుడు దేవుడు చెప్తాడు, అమ్మా నీ బిడ్డ నా ఒకరికి, నీ బిడ్డ పైన అభిషేకం ఉంది, నీ బిడ్డ పైన ప్రణాళిక ఉంది, నీ పైన ప్రణాళిక